హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమరావతి అప్డేట్స్ ఐకానిక్ సిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు హైకోర్టు ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ వాటరు ఏ విధంగా తీసేస్తున్నారనేది మీకు వివరంగా చెప్పాలని ఈ వీడియో అండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ అనేది బాగా తగ్గిపోతుందండి. రోజు రోజుకి క్రమక్రమంగా బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్న రెండు ఇంజిన్లు అయితే ఆడలేదంటండి. దానివల్ల కొద్దిగా లేట్ అయింది. ఏదేమైనా కానీ ఈరోజు మాత్రం బాగా స్పీడ్గా ఊపందుకున్నాయండి. బాగా స్పీడ్గా అయితే వాటర్ లాగేస్తున్నాయి. చూసారు కానీ అడుగున మొత్తం మెటీరియల్స్ అంతా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇది కూడా దాదాపు ఒక 4-5 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోవచ్చు అండి. నిన్న ఇవాళ ఒక్కరోజు గ్యాప్లోనే మొత్తం టోటల్గా 1.5-2 అడుగులు అయితే తగ్గిందండి. ఇంకా ఇదే విధంగా వెళ్తే కనుక రోజు ఇదే స్పీడ్లో జరిగితే కనుక ఒక 4-5 రోజుల్లో అయితే మొత్తం క్లియర్ అయిపోయింది అంటున్నారండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తానండి. 3, 4, 5 టవర్స్ దగ్గర, అట్లాగే అటు సైడ్ 1, 2 బ్లాక్స్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, టవర్ నెంబర్ 5 దగ్గర అయితే ఈ విధంగా ఉందండి. 5వ నెంబర్ టవర్ ఇది. ఇక్కడ వాటర్ లెవెల్స్ అనేది ఈ విధంగా ఉందండి. చూసారు కండి, అక్కడ కింద రాడ్స్ అనేది మొన్నటిదా కనపడలేదు, నిన్న కొంచెం కనపడ్డాయి. ఈరోజు బాగా తగ్గిపోయింది. అట్లాగే క్రమంగా రోజు రోజుకి కొంచెం బాగా తగ్గిపోతుందండి. ఈ విధంగా ఇక్కడైతే ప్రస్తుతానికి ఈరోజు పొజిషన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇటు చూస్తే మనకి టవర్ 4, 3 కూడా బాగా తగ్గిపోయిందండి. ఇటు బాగా డౌన్ ఉండటం వల్ల తొందరగా తగ్గిపోతుంది వాటర్ అనేది. మొన్నటి వరకు ఇటు గండి కొట్టక ముందు అయితే వాటర్ బాగా నిలువుగా ఉండిపోయింది. ఇప్పుడు అటు సైడ్ గండి తీశారు కదండి. గండి కొట్టేయడం వల్ల ఏంటంటే ఈ వాటర్ కూడా ఇట్లా లాగేస్తుంది. మీకు అక్కడ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా గండి కొట్టేయడం వల్ల అటు నుంచి వాటర్ కూడా ఇటే వచ్చేస్తుందండి. ఈ వాటర్ ఇందులోకి వస్తుంది, ఈ బ్లాక్లోకి రావడం వల్ల ఇటు ద్వారాగా అటు వెళ్ళిపోయి మొత్తం అంతా ఆ మోటార్ల సహాయంతో బయటకు అయితే పంపించే ఏర్పాట్లు అయితే చాలా గట్టిగా చేస్తున్నారండి. ఇక్కడ చూసారా అండి, మొన్నటి వరకు ఇవన్నీ నీళ్ళల్లో మునిగిపోయినాయండి. ఆ సువ్వలు ఒకటే మనకు కనపడ్డాయి. ఇప్పుడు ఈ బ్లాక్ కూడా మొత్తం కనపడుతుంది. అదేవిధంగా కింద ర్యాప్ ఫౌండేషన్ కూడా కొంచెం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంక్రీట్స్ మనకి సంబంధించిన ఐరన్, స్టీల్ కూడా బయటపడింది చూశారు కదండి. అట్లాగే మనకి టవర్ 3 దగ్గర కూడా ఉందండి. అక్కడ మీరు అటువైపు వెళ్ళి ఒకసారి చూపిస్తానండి. ఈ చూపించే క్రమంలో ఇక్కడ వర్క్ సూపర్వైజర్ గారు తాలూకా వాళ్ళు వస్తున్నారండి. ఆయన మాటలో ఒక మాట కనుక్కొని మీకు చెప్తాను వివరంగా. ఇక్కడ దీనికి సంబంధించిన సూపర్వైజర్ గారు ఉన్నారండి. ఆయన అడిగి చెప్దామండి ఒక మాట ఆయన మాటల్లో. సార్ చెప్పండి, ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది రోజు రోజుకి? ఇంజన్లు, ట్రాక్టర్లు మొత్తం పెడుతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ గుంట అయిపోయింది. ఇప్పుడు 2వ గుంటలో ఉన్నాము. 2వ పాయింట్లో అదే సేమ్ టవర్ రెంట్లో. ఇది కూడా మ్యాక్సిమం ఒక 3 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. డే నైట్ ఇంజన్లు ఆడుతూ ఉన్నాయి. ఇబ్బంది లేదు. వాటర్ రోజు రోజుకి బాగా తగ్గుముఖం పట్టి నాకు తెలిసి 3 రోజుల్లో వాటర్ మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. బయటపడిపోయింది. ఆ పిదిమి గంట కింద అంటే ఒక 4 feet 3 feet ఉంటుంది. అంతే 4 feet 3 feet మొత్తం లాగేస్తున్నాము. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 5 daysకి మొత్తం బ్యాకప్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటాం. అది సార్. ఓకేనండి, ఆయన మాటల్లో విన్నారు కదండి. ఒక 5 రోజుల్లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసి ఈ వాటర్ అనేది బయటికి తీసే ఏర్పాట్లు అయితే చేస్తారంటండి గట్టిగా. మీకు ప్రతిరోజు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను 3వ నెంబర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. లోపల ఐరన్ రాడ్స్ గేట్లు కూడా చిన్నగా కొంచెంగా బయటపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అప్పుడు వర్క్ చేసినప్పుడు వర్కర్స్ వాడే షూ అండి. కాంక్రీట్లో వాడేవి చిన్న మెటీరియల్స్, ఇనప మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడటానికి ఎవరైనా వస్తారేమో రామాకండి. ఇక్కడ సువ్వలు ఇనుప మొక్కలు బాగా ఇట్లా ఈ విధంగా ఉన్నాయండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉందండి. తుప్పట్టేసి ఇవి గుచ్చుకుంటాయి. దానివల్ల లోపలికైతే ఎవరు రామాకండి. ఇక్కడైతే ఈ విధంగా ఉందండి.
కేబుల్ లైన్స్ కూడా లోపల ఉన్నాయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇనప బకెట్ ఇది ఈ విధంగా ఉందన్నమాట. ఇవి గుచ్చుకుంటాయి అన్నమాట, లోపలికైతే రామాకండి ఫ్రెండ్స్. కేబుల్ లైన్స్ ఇవన్నీ బయటపడ్డాయండి. చాలా తక్కువలో ఉందండి వాటర్ అయితే, చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం నీళ్ళన్నీ బయటికి లాగేశారండి. ఈ కొంచెమే ఉందన్నమాట. ఈ కొంచెం కూడా 4-5 రోజుల్లో క్లియర్ చేసేస్తారంట మొత్తం వాటర్ అంతా. ఇట్లా ఉందండి ప్రస్తుతానికి ఈరోజు అయితే. ఇప్పుడు మధ్యలో ఉన్నామండి మనం అయితే, ఎందుకంటే మధ్యలో మొన్నటిదాకా రాలేదు వాటర్ బాగా ఉండటం వల్ల. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇనప ముక్కలు ఈ విధంగా ఇట్లా కాలేస్తే ఇరిగిపోతున్నాయండి. ఇవి కాళ్ళల్లో గుచ్చుకుంటాయి. దయచేసి ఎవరు లోపలికి రామాకండి. ఇవన్నీ చాలామంది తెలియక వచ్చేస్తున్నారు. చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐకానిక్ టవర్ 1, 2 దగ్గరికి వెళ్ళి కవర్ చేసి ఎలా ఉందనేది పొజిషన్ మీకు ఇప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే మీకు తెలిసిందే కదండి, చాలా స్పీడ్గా వర్క్ అయితే జరిగిపోయింది. వాటర్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ 4 రోజుల్లో ఇది నేల కూడా బాగా ఎండిపోయిందండి. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తానండి. సూర్యాస్తమయ సమయంలో ఇక్కడ కొంచెం చీకటిగా కనపడుతుందండి, లైట్గా అక్కడక్కడ. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. రేపు అయితే నేను కొంచెం ఎర్లీగా వచ్చి చేస్తాను. ఈరోజు కొద్దిగా సాయంత్రం పూట వచ్చాను, అయినా క్లారిటీగా వచ్చేలాగా నేను ట్రై చేస్తానండి. లోపల కూడా బురద కూడా ఎండిపోయిందండి. చూశారు కండి, మొన్నటికి ఇప్పటికి గత 2-3 రోజుల కిందట వీడియో చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. మొన్న అయితే బాగా బురదగా ఉంది, ఇప్పుడు బాగా ఎండిపోయిందండి బురదంతా. మీకు ఒకసారి లోపల కూడా చూపిస్తానండి. స్టీల్ మాత్రం చాలా హెవీది వాడారండి. ఇదిగోండి, బాగా ఇదంతా ఎండిపోయిందండి. కాంక్రీట్ మాత్రం చాలా గట్టిగా ఉందండి. చూడండి ఎలా కనబడుతుందో. ఈ బురద కూడా 2-3 రోజులు అయితే ఆరిపోయిద్దంటండి. ఆరిపోతుంది కూడా, నేను చూపిస్తాను అప్పుడు కూడా. చూశారుగా ఫ్రెండ్స్ ఏ విధంగా ఎండిపోయిందో. ఇదిగోండి, అంటే ఎండిపోయిందండి. మొత్తం ఈ విధంగా ఎండిపోయిందండి. ఇక్కడ అడిగేస్తుంటే చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఎండ బాగా ఉండడం వల్ల తొందరగా ఎండిపోతుందండి. మరేం పర్లేదండి, ఇంకొక 2-3 వారాల్లో ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి. మరి దీనికి సంబంధించిన వాళ్ళు మొత్తం సిఆర్డి అధికారులు కానీ అందరూ కూడా చూసుకునే దాన్ని బట్టి చేస్తారండి. నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నేనైతే అనుకుంటున్నానండి చాలా బలంగా గట్టిగా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, రేపు రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. చాలా దగ్గర నుంచి చూపించి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్,
చివర్లో టచింగ్ అండి, చూడండి ఇది ఎలా ఉందో. అంటే నేల బాగా ఆరిపోయింది, గచ్చు కూడా. ఓకే ఫ్రెండ్స్.